శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామివారి మంగళాశాసనలతో వారి పర్యవేక్షణలో హైదరాబాదులో హరిజన గిరిజన బీసీ అర్చకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో శిక్షణ పొందినటువంటి శ్రీమాన్ బిడ్డిక సురేంద్ర గారు అక్కడ శిక్షణ పొందారు. ఇక్కడ ఉప్పరజమ్మి గ్రామంలో వారి ఆధ్వర్యంలో శ్రీరామాలయం నడుస్తుంది. అర్చన కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గ్రామస్తులందరూ చాలా చక్కగా ఆ దేవాలయాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో ఒక కుగ్రామం, చిన్న గ్రామం. చుట్టూ కొండలు, అడవులు, ఆ మధ్యలో ఉన్నటువంటిది ఈ గ్రామం. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ గిరిజనులే. అటువంటి ఈ గ్రామంలో ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి. అందులో భాగంగా యువకులకి ఆటల పోటీలు ఇలాంటివన్నీ జరిగాయి. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమం అనంతరం ఇక్కడ సీతారాముల కళ్యాణోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నారు. తర్వాత తదీయారాధన అంటే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. అటువంటి ఈ కార్యక్రమంలో అధశ్రియాదిదేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వకళ్యాణ జననం సర్వశత్రు వినాశనం ఆయుర్వృద్ధికరం నృణాం పుత్రశ్రీ కీర్తివర్ధనం. దేవీ దేవతలకు కళ్యాణోత్సవం ఎందుకు చేసుకోవాలి? శ్రీరాముల వారికి, సీతాదేవికి కళ్యాణోత్సవం జరుగుతోంది. ఈ కళ్యాణం ఎందుకు చేసుకోవాలి అనే విషయం కూడా మనం గమనించాలి. శ్రీ లక్ష్మీనారాయణులకు వలె శ్రీ సీతాదేవికి, శ్రీ రామచంద్రుల వారికి కళ్యాణం చేసుకున్నట్లయితే సర్వ కళ్యాణ జననం, ప్రజలందరికీ కూడా కళ్యాణములు జరుగుతాయి. కళ్యాణం అంటే కలయతి శుభాని ఇది కళ్యాణం, శుభాలను కలిగించేది కనుక కళ్యాణం. అటువంటి కళ్యాణ మహోత్సవం శ్రీ సీతారాములకి జరుగుతోంది. ఇక్కడ సీతాదేవి సాక్షాత్తుగా లక్ష్మీదేవి, సీతా మహాలక్ష్మి. మరి ఆమె మహాలక్ష్మి అయితే ఈయన మాత్రం నారాయణుడు కాదా? శ్రీరామనారాయణుడు ఇక్కడ వరుడు. వీరిద్దరికీ అద్భుతంగా కళ్యాణోత్సవం జరిగింది ఈ ఉప్పరజమ్మి గ్రామంలో. ఇలాంటి కళ్యాణోత్సవాలు చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. చక్కని పాడి పంటలతో సుఖంగా ఉంటారు. సకాలంలో వర్షాలు పడతాయి. ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉండి అనుగ్రహిస్తుంది. సర్వశత్రు వినాశనం, శత్రువులను పోతారు. ప్రజలకి ఆయుష్ వృద్ధి పొందుతుంది. పుత్రులు పౌత్రులతో కీర్తితో వర్ధిల్లుతారు. అందుకోసం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని జరిపించుకోవాలి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఎలా చేయాలి? శాస్త్రీయంగా ఏదైనా జరగాలండి. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని అర్చావతారాలకు భగవంతుడు శ్రీమన్నారాయణుడే అనేక రూపాలతో ఈ జగత్తంతా వ్యాపించి ఉంటాడు. పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి అని 5 రకాలుగా వ్యాపించి ఉంటాడు పరమాత్మ. ఈ సమస్తమైన సృష్టిని చేయడం కోసం తన పరస్వరూపం నుంచి వ్యూహ స్వరూపంలోకి వస్తాడు. అక్కడి నుంచి క్రమక్రమంగా అర్చారూపముగా వస్తాడు. ఆ స్వామి పరమపదంలో ఉండే నారాయణుడే అర్చారూపంగా కూడా వస్తాడు. మీరు రాముడుగా పూజించినా, కృష్ణుడిగా పూజించినా, నారసింహస్వామిగా పూజించినా ఆ నారాయణుడి యొక్క ప్రతిరూపమే ఇక్కడ అర్చారూపంగా వస్తుంది. కనుక అర్చారూపాన్ని ఆరాధించేటప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించినటువంటి పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే ఈ కార్యక్రమాల్ని జరిపించాలి. పాంచరాత్రాగమాన్ని పరమాత్మ శ్రీమన్నారాయణుడే అనుగ్రహించాడు. అటువంటి ఈ పాంచరాత్రాగమం ప్రకారంగానే అందరము కూడా భగవత్ సంబంధమైన కళ్యాణములు కానీ మహోత్సవాలు కానీ నిర్వహించుకోవాలి. శ్రీకాంతాకుచ కుంభ కుంకుమ పరేరంభో గుణానాం నిధి
పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిః భక్తై సదా సేవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనేకమైనటువంటి సహస్రాది గుణములు కలిగినటువంటి వాడు, అనేక గుణములకు నిధి అయినటువంటి వాడు. పూర్వాచార్యులైనటువంటి అనేక మంది ఆళ్వారులు ఆచార్యులు ఈ స్వామిని చాలా భక్తి శ్రద్ధలతో అర్చన చేసి శుభాలు పొందారు. వారంతా కూడా శ్రీ పాంచరాత్రగమం ప్రకారంగానే ఆరాధన చేశారు. విశ్వక్సేనుడు, విభీషణుడు వారు మొదలైనటువంటి భక్తుల చేత సదా సేవించబడేటటువంటి ఈ పురాణ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మనందరికీ కూడా శుభాలు కలిగించుగాక అని ప్రార్థిస్తూ, శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షణీ కళ్యాణీ సకలేశ్వరీ సరసిజా భాగ్యానుసంధాయిని శోభాంగీ విమలేశ్వరీ విమలిని నారాయణీ శ్రీ సతీ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. శ్రీ మహాలక్ష్మి కమల నివాసిని, కమలాలయ, సమస్తమైన సంపదలను అనుగ్రహించేటటువంటి ఆమె, శుభాలని ఆనందాన్ని కలిగించేటటువంటిది, లోకాలను రక్షించేటటువంటి తల్లి. సకలమైనటువంటి కళ్యాణములు కలయతి శుభానితి కళ్యాణం, శుభాలన్నింటినీ కూడా అనుగ్రహించేటటువంటిది, సకల జగత్తుకి శాసనకర్త అయినటువంటి జగదీశ్వరి, సకలేశ్వరి. ఆమె పద్మములో నుంచి పుట్టింది, భాగ్యాలను అనుగ్రహించేటటువంటిది, శుభకరమైనటువంటి అంగములు కలిగినటువంటిది, ఏ రకమైన మలినము లేనటువంటిది. అటువంటి నారాయణుని యొక్క పత్ని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి మనందరికీ కూడా అనేకమైనటువంటి మంగళములు కలిగించుగాక అని ఈ సందర్భంగా స్మరించుకుంటూ, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని, శ్రీ సీతా మహాలక్ష్మి, శ్రీరాముడు శ్రీమన్నారాయణుడే, రామనారాయణుడు. అందుకనే అటువంటి వీరి యొక్క కళ్యాణాన్ని అందరము సేవించుకుంటున్నాం. ఆ గ్రామంలో పెద్దలందరూ కూడా చక్కగా వచ్చి భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ ఉన్నారు. అటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకున్నారు. అనేక మంది అధికారులు వచ్చారు. ప్రకృతి కూడా చక్కగా అనుకూలించింది. చల్లగా, వేడి లేకుండా అద్భుతంగా అనుగ్రహించింది. అటువంటి కళ్యాణోత్సవాన్ని అర్చక శిక్షణ పొందినటువంటి వారు, సీతంపేట మండలంలో అర్చక శిక్షణ పొందినటువంటి వారు కూడా వచ్చి పాల్గొన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో అన్వయించారు. ఈ కార్యక్రమాన్ని దర్శిస్తున్న మీ అందరికీ కూడా శ్రీ సీతారాముడి యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి శుభాలు కలుగుగాక. జయ శ్రీమన్నారాయణ.